Hello all, welcome to my channel Vihalokam. In this video ఒడిబియ్యం ఎలా పెడతారో చూసేద్దాం. సో ఫస్ట్ ఇలా దేవుడికి పూజ చేసి మన బట్టలు ఒడిబియ్యం సామాగ్రి అన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాక మా అమ్మ ఇలా అయితే అరేంజ్ చేస్తుంది. సో ఒడిబియ్యం అనేది నాకు తెలిసి చాలా ఫ్యామిలీసే పెట్టుకుంటారు, బట్ ఆంధ్రాలో తెలంగాణలో డిఫరెంట్ టైప్స్లో పెడతారు కదా. మా అమ్మగారి ఇల్లు కడప. సో కడపలో ఒడిబియ్యం ఎలా పెడతారో ఈ వీడియోలో చూద్దాం. సో ఇదైతే నాకు పెళ్ళైనాక ఫస్ట్ వడిబియ్యం. సో ఎవ్రీ 3 yearsకి ఒకసారి వడిబియ్యం పెడతారు. సో 3rd year వచ్చిందని సో నేను వడిబియ్యం పెట్టించుకుందామని వచ్చాను. సో ఫస్ట్ మన పేరెంట్స్ లైక్ కుంకుమ అది పెట్టి బట్టలు ఇస్తారు. సో ఆ బట్టలు చేంజ్ చేసుకున్న వచ్చాక యాక్చువల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అమ్మ నాన్న మాకు బట్టలు ఇస్తున్నారు చూడండి. సో మళ్ళీ వాళ్ళు ఇచ్చిన బట్టలు చేంజ్ చేసుకొచ్చాక యాక్చువల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఒళ్ళో వడిబియ్యం పెట్టడం ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 2 sarees, 3 బ్లౌజ్ పీసెస్, 5 కొబ్బరి గిన్నెలు అండ్ ఒళ్ళో చామగడ్డ కందగడ్డ అవి కూడా ఇస్తారు. అండ్ పసుపు కుంకుమ, స్వీట్, హాట్, ఇంకా ఒక 5 kind of ఫ్రూట్స్ అలా అన్నీ అరేంజ్ చేస్తారు. అండ్ దాని ప్రాసెస్ కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాము. అండ్ మీరు అక్కడ చూస్తున్నట్లయితే లైక్ కనిపిస్తున్నాయి కదా అన్ని ఫ్రూట్స్ అవన్నీ. సో ఇప్పుడు మళ్ళీ మేము డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వచ్చాక మళ్ళీ మాకు స్టార్ట్ చేశారు పసుపు వేయడం. ఫస్ట్ చేతులకి, మొహానికి, కాళ్ళకి మొత్తం పసుపు రాసిన తర్వాత సో నెక్స్ట్ మా ఇద్దరి దగ్గర స్వీట్ తినిపించుకోమని చెప్పారు. దట్స్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్. స్వీట్ తినిపించుకున్నాక సో అలా చేతులకి, మొహానికి, కాళ్ళకి అమ్మ అయితే ఫస్ట్ అమ్మ పసుపు రాస్తుంది. తర్వాత మనం ఇన్వైట్ చేసుకుంటాం. ఒక 5 మంది ఆర్ 9 మంది ముత్తైదుల్ని ఇన్వైట్ చేస్తారు. సో వాళ్ళు కూడా ఇలానే మనకు అన్ని ఫార్మాలిటీస్ చేస్తారనమాట. ప్రతి ఒక్కరు ఒక 3 times వరకు వేస్తారు. ఆ బియ్యము, జాకెట్ పీసులు అవన్నీ మన ఒళ్ళో వేసి బ్లెస్ ఇస్తారు. ఇది మనం వెళ్ళేసి బ్లెస్ చేస్తారనమాట. సో అది కూడా నేను చూపిస్తాను, పిక్స్ యాడ్ చేస్తాను ఎవరెవరు వచ్చారనేది. మోస్ట్లీ మా 2 వదినలు, పెద్దమ్మలు వాళ్ళు వచ్చారు. ఒక 5 members పిలుచుకున్నాము. అండ్ దెన్ యాక్చువల్గా మాకు ఇది ఫస్ట్ వడిబియ్యం. సో అంత మాకైతే అసలు ఐడియా లేదు. నేనేదో జస్ట్ ఒక చిన్న ఫార్మాలిటీ లాగా చేస్తారేమో అనుకున్నా, బట్ ఇట్స్ టర్న్ అవుట్ మంచి ఈవెంట్లా టర్న్ అవుట్ అయింది. సో యాక్చువల్గా మమ్మల్ని బట్టలు తెచ్చుకోండి అని చెప్పారు, మీకు నచ్చినవి తర్వాత మానేస్తామన్నట్లు. కానీ మాకేంటి తెలియక నేను మా హస్బెండ్కి టాన్ జీన్స్ ఒకటి కొనుక్కున్నాను. తీరా పెట్టేటప్పుడు ఆ రోజు చూస్తే ఇదేంటి ఇలాంటివి చినిగిపోయినవి పెట్టుకోవచ్చా దీనికి, అది కూడా తెలీదా అని మా అమ్మ తిట్టి మళ్ళీ అప్పటికప్పుడు షాపింగ్ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాము. అండ్ దెన్ ఇప్పుడు ఫస్ట్ స్వీట్. మీకు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ స్వీట్ తను మా ఆయన తిని తర్వాత నాకు తినిపించాలి. అండ్ దెన్ కొంచెం వాటర్ తాగాలి. అండ్ దెన్ కొంచెం మిల్క్ కూడా పెడతారు, మిల్క్ కూడా తాగాలి. స్వీట్ పాన్ ఒకటి తినిపిస్తారు. అండ్ ఈ వడిబియ్యం అనేది మనం ఫాస్టింగ్ అలా ఏం కాదు, మంచిగా తినేసి దేవుడికి పూజ చేసుకొని స్టార్ట్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు హాట్.
స్వీట్ హార్ట్ తిన్నాక కొంచెం వాటర్ తాగమన్నారు. వాటర్ కూడా తాగాలంట యాక్చువల్లీ. దాని తర్వాత కొంచెం మిల్క్ కూడా తాగమన్నారు. అండ్ దెన్ ఒక స్వీట్ పాన్ ఇచ్చారు. నాకు అప్పటికి పాన్స్ అలవాటు లేదు, అసలు తినను. సో అందుకే అడుగుతున్నా, ఇది కంపల్సరీ నేను తినాల్సిందేనా అంటే అవును తినాలి అంటున్నారు. సో తింటున్నాను. సో అప్పటి నుంచి కొంచెం అలవాటు అయింది, తింటాను. అంత పెద్ద గుంజి చూడండి, అసలు కష్టపడి తింటున్నాను. అండ్ నేను మా అమ్మ 2 శారీస్ తీసుకుంది. ఒకటి కట్టుకున్నాను అండ్ అక్కడ కనిపించే గ్రీన్ కలర్ది ఒళ్ళో పెట్టడానికి అనమాట. అండ్ అక్కడ కనిపిస్తున్న 2 రింగ్ బాక్సెస్ అనేవి మాకు గిఫ్ట్ ఇచ్చారు. మా హస్బెండ్కి బాబా రింగ్ చేయించి ఇచ్చారు స్పెషల్గా. అండ్ నేనైతే ఫస్ట్ వడిబియ్యం కదా, నాకు నల్ల పూసల చైన్ కావాలని చెప్పేసి నాకు నచ్చింది రెడీమేడ్లో సెలెక్ట్ చేసి తీసుకున్నాను. అండ్ ఆ గిఫ్ట్స్ ఐ థింక్ అవి ఓపెన్లో లేవు ఈ వీడియోలో, బట్ అవే అనమాట అది. అండ్ భుజాన ఒక పంచలాగా వేసుకోవాలి. సో ఆ టవల్ ఇచ్చారు. మా ఆయన భాషలో రజనీకాంత్ స్టైల్ ఏదో ట్రై చేశాడు. సో అలా అయిన తర్వాత మళ్ళీ టెంకాయ తాంబూలం ఇచ్చేసి ఆయనకి, నాకు యాక్చువల్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవుతుంది. యూ కెన్ సీ ద హోల్ ప్రాసెస్ హియర్. కోడి బియ్యం కట్టేటప్పుడు యాక్చువల్గా శారీ కొంగు పెద్దదే తీస్తారు. ఎందుకంటే వాళ్ళు పెట్టినప్పుడు మనకి చాలా పెద్దగా అవుతుంది, అన్నీ వేస్తారు కాబట్టి అన్నీ నీట్గా పట్టుకోవడానికి గ్రిప్ కానీ. సో అలా పెద్దగా తీసి పసుపు కుంకుమ వేసి ఫస్ట్ స్టార్ట్ చేసింది అమ్మ. సో అది మనం జాగ్రత్తగా క్యారీ చేయాలి యాక్చువల్గా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏవి కింద పడకుండా గట్టిగా హోల్డ్ చేయాలి. అండ్ నేను ఫస్ట్ అమ్మ పెడుతుంది పసుపు కుంకుమ దాంట్లో వేసి స్టార్ట్ చేసి కొంచెం గాజులు పూలు అన్నీ పెట్టి, అలా ఒకరు పట్టుకున్నప్పుడు ఇంకొకరు వాళ్ళ చెయ్యిని అలా పట్టుకొని పెట్టాలి.
అండ్ దెన్ 3 ఇయర్స్‌కోసారి వడిబియ్యం పెడతారు కదా! అప్పుడు ఖచ్చితంగా కొత్త మెట్టెలు కూడా పెడుతుంది. సో, అదే ఇప్పుడు మెట్టెలు కూడా చేంజ్ చేసుకుంటున్నాను నేను. సో, ఇందాక చెప్పాను కదా! వడిబియ్యం సామాను మొత్తం పెడుతున్నారు. స్టార్ట్ చేశారు. అక్కడ కనిపిస్తుంది మా అమ్మ అండ్ మా వదిన. అండ్ కొంచెం బియ్యం, పసుపు, శామగడ్డలు, పసుపు, కుంకుమ అన్నీ వేస్తుంది. అండ్ ఒక బెల్లం, యూ కెన్ సీ ద థింగ్స్ హియర్. ఒక వెండి కప్పులో సో, ఇప్పుడు నెక్స్ట్ మా వదిన వేస్తుంటే మా అమ్మ పట్టుకుంది. సో, అలా వచ్చిన 5 మంది ముత్తైదులు కూడా నాకు అలా అన్ని వడిబియ్యంలో వడి నింపుతారు. ఇక్కడ కనిపించేది మా పెద్దమ్మ. అండ్ మా పిన్ని అలా తెచ్చిన వచ్చిన వాళ్ళందరూ ఆ ప్లేట్లో ఉన్న బియ్యం, వాళ్ళు తెచ్చిన జాకెట్ పీసెస్ అన్నీ అలా వేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్‌లో అందరు వేసాక వెళ్ళి మనం గడప పూజ అనేది చేస్తాము. విల్ సీ థాట్. అండ్ అమ్మ నాకు నల్లల చైన్ ప్రెజెంట్ చేస్తుంది కదా! అది వేస్తుంది.
సో, ఇప్పుడు అంతా అయిపోయాక అందరూ ఏసాక వడిబియ్యం జాగ్రత్తగా పట్టుకొని గడప దాటాలి. గడప దాటి గడప పూజ చేయాలి. అదే చేస్తున్నాము. సో, ఇక్కడ మా మమ్మీ నాకు ఫస్ట్ టైం ఆల్మోస్ట్ కాబట్టి అన్నీ చెప్పి నీట్‌గా చేపిస్తుంది. సో, గడప పూజ అనేది ఏంటంటే నా పుట్టిల్లు మంచిగా చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి అనేటట్లు లాస్ట్‌లో దండం పెట్టుకోమంటుంది ఆ గడపకి. సో, ఫస్ట్ ఇక్కడ గడప పూజ అయితే చేస్తున్నాను. గడప క్లీన్ చేసి దానికి పసుపు, కుంకుమ అప్లై చేస్తున్నాను. సో, యాజ్ యూజువల్ గడప పూజ అనేది చేస్తున్నాననమాట ఇక్కడ. సో, గడప పూజ అయిపోయిన తర్వాత వడిబియ్యంని మనం జాగ్రత్తగా దేవుని గుడిలోకి తీసుకెళ్ళాలి. మళ్ళీ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి దండం పెట్టి అక్కడ మన ఒడిలో ఉన్నవన్నీ అక్కడ పెట్టి అండ్ లాస్ట్‌లో మన పైట కొంగులో జస్ట్ కొంచెం బియ్యం వచ్చేలాగా వేసి ముడి వేస్తారు. సో, దాన్ని మనం జాగ్రత్తగా మన అత్తగారింటికి, మన ఇంటికి తీసుకెళ్ళి సో, అది మన ఇంట్లో కొంగులో ఉన్న బియ్యం ఇంట్లో చల్లుకొని అండ్ వాళ్ళు పెట్టిన బియ్యంతో అండ్ మళ్ళీ ఆ సామాగ్రి కూడా మన దేవుని గుడిలో కూడా పెట్టి పూజ చేసి ఆ బియ్యంతో ప్రసాదం వండుకొని తినాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మమ్మీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తుంది. అదంతా నేను రికార్డ్ చేయలేదు. అండ్ ఇక్కడ యూ కెన్ సీ మీ వర్కింగ్ హియర్ బికాజ్ నాకు నిజంగా తెలీదు అది అంతసేపు పడుతుందని. ఏదో చిన్న ఫార్మాలిటీ ఈవెంట్ అనుకొని నేను అట్లీస్ట్ పర్మిషన్ కూడా తీసుకోలేదు. సో, నేను మధ్య మధ్యలో వెళ్ళి అలా వర్క్ కూడా చేసుకుంటున్నాను. అండ్ ఆ రిటర్న్ గిఫ్ట్స్‌లో కూడా వాళ్ళకి లైక్ ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చింది. ప్లాస్టిక్ డబ్బాలో జాకెట్ పీస్, పసుపు, కుంకుమ, స్వీట్ హార్ట్ పెట్టి వాళ్ళందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళే అందరూ మా పెద్దమ్మలు, పిన్నులు, వదినలు, ముత్తైదులు వచ్చి నాకు బ్లెస్ చేసిన వాళ్ళ ఆ ఈవెంట్‌కి. సో, పిక్స్ అన్నీ కూడా నేను అక్కడక్కడ పోస్ట్ చేశాను చూడండి. ఇలా ఇచ్చి అండ్ మన ఇంట్లో కూడా ఈ స్వీట్ హార్ట్ కూడా మన ఇంటి దగ్గర కూడా ఒక 3 కానీ 5 మందికి కానీ అలా షేర్ చేసుకోవాలి. అంతే, నేను కొన్ని పిక్స్ అయితే ఇక్కడ షేర్ చేశాను. ఇట్స్ చాలా బ్యూటిఫుల్ ఈవెంట్ అసలు నాకు. ఫస్ట్ టైం కాబట్టి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి